ఎందుకన్నా కష్టపడతాను, ఇంకా దేవుడు కృపించాడు, కష్టపడుతున్నా, దేవుడు సేవకులకి పెడుతున్నాను. అయితే నాకు బాధ లేదు, ఎందుకంటే అలా పెట్టబట్టే దేవుడు నన్ను నా బిడ్డలకు కానీ నాకు కానీ ఏదైనా కానీ లోటు లేకోకుండా చేశాడు అని నేను నమ్ముతున్నాను. అలాగే దేవుడు సేవకులకి మనం సహకారంగా ఉంటే దేవుడు ఊరికినే వదిలిపెట్టే దేవుడు కాదు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక్క మాట మీకు తెలియజేస్తున్నాను. అయితే చూడండి, యెహోషువ అక్కడ ఫస్ట్ గా యెహోషువ సేవకుడిగా రాలేదు, దైవజనుడిగా రాలేదు. ఎలా వచ్చాడంటే పరిసరికుడిగా వచ్చాడు. చూడండి, ఆయన యెహోషువ పరిసరికుడిగా వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ గా ఏం చూశాడంటే యెహోషువలో ఆయన చేసే పరిసరిని చూశాడు, నమ్మకంగా చేసే పరిసరిని చూశాడు. ఆ పరిసరిని చూసి ఆ యెహోషువ అంటే దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టముగా ఉండాలి అంటే మనలో ఏం కావాలంటే ముందు మన హృదయం ఆయనకి ఇవ్వాలి. రెండోది మనం పరిసరి చేసే ఒక సేవకులు కానీ ఒక విశ్వాసులు కానీ ఎవరైనా కానీ పరిసరి చేసే వాళ్ళగా మనం ఉండాలి. మనం అనుకుంటాం, నేను ఇదిగో ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకున్నాను, నేను ఎందుకు వేయాలి సాప అని మనం అనుకోవచ్చు, నేను ఎందుకు వేయాలి కుర్చీలు అనుకోవచ్చు. తప్పది. నేను తెల్లబట్టలు వేసుకోవచ్చు, తెల్లబట్టలు వేసుకోకపోవచ్చు, అది కాదు. మనం ఎప్పుడైనా సరే మనం పరిసరి చేస్తే ఆ పరిసరి ముందు దేవుడు చూస్తాడంట. కాదు ముందు చూసేది, ముందు పరిసరి చేసిన తర్వాత ఆ పరిసరి దేవుడు చూసి మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు పంపుతా ఉంటాడు, లేపుతా ఉంటాడు. అయితే దేవుడు అలాగే యెహోషువ అదే మాదిరిగా ముందు అక్కడ వచ్చింది ఏంటంటే, యెహోషువ వచ్చింది ఏంటంటే ఒక పరిసరికుడిగా వచ్చాడు. రెండో గుణం ఏంటంటే ప్రార్థనాపరుడిగా, మంచి ప్రార్థనాపరుడిగా. అంటే ఆ ప్రార్థన ఎలా చేశాడు? విశ్వాసంతో చేశాడు, విశ్వాసం గల ప్రార్థన చేశాడు. అందుకని ఆ విశ్వాసంతో ప్రార్థన చేశాడు కనుక యెహోషువలో అలాంటి గుణలక్షణాలు, ఒక 5 గుణలక్షణాలు దేవుడు చూడగలిగాడు. ఆ దేవుడికి ఆ గుణలక్షణాలు దేవుడు చూసి ఆ యెహోషువని గొప్పగా చేశాడు. చూడండి, మరి మోసే కంటే ఇంకా గొప్పగా చేశాడు. అర్థమైందా? అలాగే మనం అనుకోవచ్చు, ఇది చిన్న మందిరమే, లేకపోతే ఇది చిన్న సంఘమే, లేకపోతే ఇది చిన్న మీటింగే కదా అని మనం అనుకోవచ్చు. మనం ఏ మీటింగ్కి వెళ్ళినా, ఇప్పటికీ కూడా మేము ఏ మీటింగ్కి అయినా వెళ్ళినాయి, మా ప్రార్థన అయిపోగానే మా కుటుంబం కూడా మేము ఏం చేస్తాం తెలుసా? వైట్ బట్టలు వేసుకుని వెళ్ళినా కానీ గబగబా ప్రార్థన అయిపోగానే లేచి వచ్చేటప్పుడు, మీటింగ్ అయిపోయి లేచి వచ్చేటప్పుడు గబగబా 4-5 కుర్చీలన్నా తీసి పక్కనేసి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ 4-5 కుర్చీలు వేసి వచ్చేస్తాం మేము. ఎందుకంటే అది పరిసరి, అది దేవుడు చూస్తాడు. అలాగే దేవుడి పరిసరి ముందు చూస్తాడు కనుక మనం ఎలా ఉండాలంటే ఒక పరిసరికులుగా మనం ఉండాలి. మనం రాగానే ఏదో మన రాగానే మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి, లేకపోతే పెద్ద పెద్ద మందిరాలు కట్టేయాలి, మనం సేవ చేయాలని మనం అనుకోకూడదు. పరిసరి ఉండాలి మనకి. అలాగే మరి బాబు ఎంత పరిసరి చేశాడో మాకు తెలుసు, మేము చూస్తూ వచ్చాం. అనేక మంది సేవకులకి పరిసరికుడిగా ఉన్నాడు, అనేక మంది సేవకులకి పరిసరి చేశాడు. ఇక్కడ కాకోకుండా ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళి, చెన్నైలో ఇక్కడ తల్లిదండ్రి కూడా వదిలేశాడు. అందరినీ వదిలేసి చెన్నైలో ఒక సేవకుల దగ్గర మరి అక్కడ చాలా పరిసరి చేసుకుంటూ వచ్చాడు. అలాగే దేవుడు కొంచెం ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, తమిళంలో చెప్తాడు, మరి తెలుగులో చెప్తాడు. అలాగే వాళ్ళ సేవకుడు వస్తే వాళ్ళ సేవకుడు అక్కడ తమిళంలో చెప్తే ఈయన మనకు తెలుగులో చెప్తాడు. తెలుగు చోటకి వెళ్ళినప్పుడు ఆయన తెలుగులో ఆయన తమిళంలో చెప్తే ఈయన తెలుగులో చెప్తాడు. ఏంటి అలాగా అటు ఇటు మారుస్తూ ఉంటాడు, చక్కగా అలా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఎంతమంది పిలుస్తారో, ఇప్పుడు చాలా మంది పిలుస్తూ ఉంటారు సేవ కొరకు రమ్మని ఏంటి. అయితే అలాగే మనం పరిసరి చేసేవాళ్ళుగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని మరి బాబుకి మనం కొద్ది మాటలు ఆయన కొంచెం ప్రకటిస్తాడు. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఇదిగో ఈ శుక్రవారం ఉపవాస దినము తండ్రి నాయన ప్రభువా, అయా నీ సేవకుని ప్రభా తండ్రి నాయన ప్రభువా, ఈ యొక్క మందిరానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ కృపగా వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి, అయా ఇదిగో ఒక సేవకుడిగా ప్రభా తండ్రి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి వాడుకుంటున్నా ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ తండ్రి, అయా ఎన్నుకున్నది నువ్వు, ఏర్పరచుకున్నది నువ్వు ప్రభా నాయన, పిలిచిన వాడు నువ్వు, నమ్మదగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా.
అయా ఇదిగో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మరి నాకంటే ముందుగా తండ్రి నాయన ప్రభా ఇక్కడ పాటలు పాడి ఆరాధన చేసి నాయన నేను మహిమపరిచారని మేము తండ్రి నమ్ముచూ విశ్వసిస్తూ ఉన్నాం. తండ్రి నాయన నీ వాక్య పరిసరాలకు వెళ్తూ ఉండగా నిలబడి నీ బిడ్డ తండ్రి నాయన ప్రభా వాక్యము చెబుతూ ఉండగా తండ్రి నాయన మీరే ఆ నోటిని బోరగా వాడికిని సహాయం చేయండి. మాకు అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. హల్లెలూయా.